విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు కూడా కనీసం కాలువలు కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నిర్మితమైనటువంటి కొన్ని కాలనీలు చూసుకుంటే కనీసం కాలువలు కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే వర్షం పడితే చాలు వచ్చినటువంటి వరద నీరంతా కూడా రోడ్ల పైన ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరానికి తలమానికంగా ఉన్నటువంటి విజయనగర రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్డు అంతా కూడా కాలువలు పూర్తిగా లేకపోవడంతో ఆ రోడ్డు పైన మురికి నీరు అంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే పలు ప్రాంతాలు ఒకవైపు అక్కడ కోట జంక్షన్ వద్ద కావచ్చు, అలాగే మరోవైపు గంటస్తంభం వద్ద కావచ్చు, ఎక్కడ చూసినా వర్షం పడితే చొల్లు నీరంతా కూడా రోడ్ల మీద పొంగు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే నగరవాసులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్ల ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ కాలువ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కూడా మనం చూడొచ్చు. అసలు పూర్తిగా చినుకు పడితే చాలు ఇదంతా కూడా నీరైపోయి పైనుంచి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా చూసుకుంటే ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ పలువురు వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ స్థానికులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ఇబ్బంది ఎప్పటి నుంచి మీకు ఉంటుంది, ఏంటిది? ఈ ఇబ్బంది దగ్గర సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. రైల్వే స్టేషన్ రోడ్డు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇటువైపు కాలువ కట్టాలనే ఆలోచన మరి అధికారులకి ఎందుకు లేదనేది అర్థం కావట్లేదు. అంతేకాకుండా దగ్గర ఒక ఇప్పటికి 2022లోనూ ఈ రోడ్ని పునరుద్ధరించారు. 2,25,00,000తోని నూతనంగా ఈ యొక్క రోడ్ని పునరుద్ధరించారు. సెంట్రల్ లైటింగ్ అని, డివైడర్ అని, అలాగే మధ్యలోనూ ఈ పార్కింగ్ కోసం మొక్కల కోసం ఇవన్నీ వేయటం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అందంగా తీర్చిదిద్దారే తప్ప ప్రణాళికాబద్ధంగా ప్రజలకి సమస్య లేకుండా కాలువలు నిర్మించాలి, కాలువలలో ఉన్న మురుగునీరు మరి బిగ్ ట్యాంక్లోకి వెళ్ళే విధంగా చెయ్యాలనే ఆలోచన మరి ఎందుకు మర్చిపోయారో తెలియదు. అయితే ఇప్పుడిప్పుడే మరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఆయన చాలా శ్రద్ధతోని అంటే గట్టిగా వర్క్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. దాన్ని అంటే పునరుద్ధరించడానికి కానీ లేదంటే సమస్యను పరిష్కరించడానికి ఒక వెసులుబాటు లేదు. దీనికి కారణం ఏంటంటే అధికారులు ప్రజాప్రతినిధుల మధ్యన సమన్వయ లోపం పూర్తిగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వైసీపీ వాళ్ళు ఇది నిర్మాణం చేశారు కదని చెప్పి వదిలేస్తున్నారు. నేనైతే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా విజయనగర నగరపాలక సంస్థలోనూ ఎటువంటి లోపం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లోపంతోనే ఇవన్నీ జరిగాయని చెప్పడానికి నేను నొక్కివక్కాడించి చెప్పగలను. ఎందుకంటే కార్పొరేటర్లు ఇది 25వ డివిజన్లోకి వస్తుంది ఈ రైల్వే స్టేషన్ రోడ్ అనేది. మా 25వ డివిజన్లోనూ ఎడ్ల కృష్ణమేని గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. తన తనయుడు ఎడ్ల రాజేష్ గారు కార్పొరేటర్ ప్రతినిధిగా ఉన్నారు. ఆవిడ ఎలాగా కనబడట్లేదు, కనీసం ప్రతినిధి కూడా ఇక్కడ చూసే పరిస్థితికి పోలేదు. ఏ రోజు కూడా ఈ యొక్క వార్డులో ఈ కాలువ సమస్య పైన కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో ఇక్కడ లీలామాల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ సిఎంఆర్ వరకు కూడా ఈ రోడ్డు వేసేటప్పుడు సైడ్ని కాలువ కట్టాలనే అనాలోచనతో ఉండడం చాలా ఘోరమైన చర్య. ఎందుకంటే ప్రజల పట్ల వాళ్ళు చిత్తశుద్ధి ఎలాగుందనేది అర్థమవుతుంది. గత 2-3 సంవత్సరాలుగా మేము పదే స్పందనలోనూ మేము ఫిర్యాదు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు స్పందన అంటారు. మరి వాళ్ళకి స్పందన ఉండదు, ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ పరిష్కారం కూడా ఉండదు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఏదైతే ల్యాండ్ మార్క్ మార్వాడి పకోడీ దుకాణం దగ్గర కల్వర్టు అక్కడి నుంచి ఇక్కడికి నిర్మించాలని చెప్పి ఇప్పటికీ ఇది సుమారు దగ్గర ఒక 40-50 సంవత్సరాలు అవుతుంది ఈ కాలువలు కానీ లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ కట్టి. ఈ రోజుకి కూడా దాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ కల్వర్టు అక్కడ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అక్కడ మార్వాడి ఇంటి దగ్గర ఆ మార్వాడి పకోడీ దుకాణం దగ్గర కల్వర్ట్ కొలాప్స్ అయిపోయి ఆ మురుగునీరు అంతా కూడా దాంట్లో వెళ్ళే సుమారు ఒక 30-40 త్రాగునీరు పైపులు ఉన్నాయి. ఆ పైపులు లీక్ అవుతూనే ఉంటాయి, దాంట్లో ఈ డ్రైన్ వాటర్ కూడా కలిసిపోయి వెళ్ళిపోతూనే ఉంటుంది.
ఎవరికి రోగాలు వచ్చినా ఏమొచ్చినా సరే అధికారులు పట్టించుకున్న పాపానికి పోలేదు. నగరపాలక సంస్థ కమిషనర్ గారికి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక సభ్యులకు మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఈ సమస్యను పరిష్కరించండి. ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఈ రోజుకి కూడా పని మొదలెట్టలేదు. అంటే 2,25,00,000 రూపాయలు ఎవరి జోబీలోకి వెళ్ళాయని చెప్పి ప్రజల పక్షాన్ని మేము అడుగుతున్నాం. మీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ మేము అధికారంలో రావాలని వెంపర్లాడే కన్నా ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్. ఇది 5-6 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి ఇలాగ ఉందండి. ఎన్ని రాజకీయాలు మారినా, ఎంత రాజకీయ నాయకులు మారినా వచ్చిన కమిషనర్లు కూడా అలాగే చేస్తున్నారండి. కమిషనర్లు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో కమిషనర్లు రావడము, తెల్లవారు వచ్చి చూడడము, ఏదో చూసామన్నట్టుగా చూసి వెళ్ళిపోవడం తప్పించి ఎవరు వచ్చినా ఈ స్టేషనరీ మారట్లేదండి. వర్షాలు పడితే మాత్రం వర్షపు నీరు కాలువల్లో కాకుండా రోడ్ల మీద వెళ్తుందండి. అదిగా కాలువలు అన్నీ పైప్ గోటలు ఉన్నాయండి, అన్నీ లీక్ అయ్యాయి. మాకు మా ఏరియాలో వాటరు కలుషితం అయిపోయి బురదలు వస్తున్నాయండి రోజున. చాలాసార్లు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ స్పందనలో ఉన్నప్పుడు ప్రజావేదికలో కూడా ఎన్ని లెటర్లు ఇచ్చినా సరే దానికి పరిష్కారం అయితే ఎవరు చూపట్లేదండి. అందువల్ల జబ్బులు, జ్వరాలు, వైరల్ ఫీవర్లు గట్రా చాలా ఉన్నాయి. కరోనా అంటున్నారు దానికి తోడు. అందువల్ల దీన్ని కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి కోరుతున్నాం. చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు అంటూ మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలే మనకి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదైతే ఈ కల్వర్టు నిర్మించవలసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్న కింద నుంచి అయితే ఆ పైపులు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం లోపల చూసుకుంటే లోపలంతా కూడా పూర్తిగా ఒకవైపు చెత్తతో మురికితో కూడుకున్నటువంటి నీటి మధ్య నుంచి అయితే ఒకవైపు కాలువలు కూడా వెళ్తున్నటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది. వాటిల్లో ఏ ఒక్కటైనా సరే లీక్ అయిన పక్షాన అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ దాని లోపలికి వెళ్తే ఎవరైనా ఆ వాటర్ తాగుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తుంది. దీని పట్ల అయితే మాత్రం ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే చొరవ తీసుకుని అయితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తే తప్ప కానీ ఈ యొక్క వాటర్ సమస్య, దీనికి సంబంధించిన కొలాయిల్లో వచ్చిన కలుషిత వాటర్ సమస్యలు కానీ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలు సరిగా పనిచేయక, కాలువలు సరిగా లేక ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం అంటూ ఈ యొక్క ప్రాంతవాసులు కూడా మనతో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు, ఏదైతే ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు కాంప్లెక్స్, ఈ రెండింటికి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానంగా ఉంటే ఇటువంటి ప్రాంతంలోనే ఇటువంటి పూర్తిగా ఒక కాలువలు కానీ అలాగే సంబంధించిన పైప్ లైన్, సైడ్ నుంచి ఉన్న పైప్ లైన్ కానీ ఏవి కూడా పూర్తిగా పనిచేయక ఈ విధంగా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ ఈ యొక్క ప్రాంతవాసులు కూడా మనతో పాటు వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. దీన్ని అయితే మాత్రం ఎంత త్వరితగతిన అయితే పూర్తి చేస్తే మా ప్రజా ఆరోగ్యాలు కూడా అంత బాగుంటాయి అంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమంటే సరే సిరుకు పడితే చాలు మేమైతే ఈ రోడ్లో వెళ్ళలేకపోతున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.